ఎర్లీ మార్నింగ్ విశాఖపట్నంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం. మన వందే భారత్ నిద్రలో ఒక పైలట్ టికెట్‌తో పాటు మనకు బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇచ్చారు. ఇప్పుడైతే మనం రాజమండ్రి దగ్గర గోదావరి బ్రిడ్జ్ దగ్గరికైతే ఆంధ్రాలో కోనసీమ అందాలు చూడండి ఫ్రెండ్స్. కొబ్బరి తోటలతోటి గ్రీన్‌గా ఇలాగా మెరిసిపోతూ ఉందో. ఫైనల్‌గా అయితే మనం ఖమ్మం రైల్వే స్టేషన్ అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. వందే భారత్‌కి బాయ్ బాయ్ చెప్పేసేద్దాం. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి విశాఖపట్నం రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. ఎర్లీ మార్నింగ్ 4:59 కంటే 5కి ఎగ్జాక్ట్లీ మనం 5కి అయితే మనం విశాఖపట్నం రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. మా మామయ్య అయితే ఇక్కడ విశాఖపట్నం రైల్వే స్టేషన్కి అయితే దింపాడు. నేను ప్రజెంట్ గాజువాకలో ఉండేను. రాత్రి గాజువాక నుండి అయితే మా మామయ్య బండి మీద తీసుకొచ్చి విశాఖపట్నంలో 5 గంటలకైతే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ రైట్ టైం 5 గంటలకైతే దింపాడు. ఇక్కడ నుంచి మన ట్రైన్ వచ్చేసి 45 మినిట్స్ తర్వాతే ఆన్ టైంకి అయితే స్టార్ట్ అవబోతుంది. మనం విశాఖపట్నం రైల్వే స్టేషన్లో అయితే ఇప్పుడు మన లగేజ్ చూసుకోవచ్చు. అతను కూలి అన్న మన లగేజ్ తీసుకెళ్తుండు. సో ఇక్కడ నుంచి మనం 8వ నెంబర్ ప్లాట్ఫారంకి అయితే వచ్చేసాము. మనం వందే భారత్ రైలు విశాఖపట్నంలో అయితే 8వ నెంబర్ ప్లాట్ఫారంలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 8వ నెంబర్ ప్లాట్ఫారం ఫస్ట్ ప్లాట్ఫారం అంటే ఈ విశాఖపట్నం రైల్వే స్టేషన్లో 8 ప్లాట్ఫారంలు ఉన్నాయి. సో ఫస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో 8 నెంబర్ ప్లాట్ఫారం లాస్ట్కి అయితే వచ్చేసాము. ఈరోజు మనం C520833 మన ట్రైన్ నెంబరు, మన కోచ్ నెంబర్ C5 మనం ప్రయాణించబోయే ట్రైన్ అయితే ఇది. సో చూడొచ్చు ఫ్రెండ్స్, వందే భారత్ ఎక్స్ప్రెస్ రెడ్ కలర్లో అయితే ఉంది. ఇంతకుముందు మన ఖమ్మం నుంచి సికింద్రాబాద్కి చేసిన ట్రైన్ వచ్చేసి వైట్ కలర్ది, ఇది రెడ్ కలర్ది. సో చాలా ఎగ్జైటింగ్గా ఉంది. సో లోపలికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. లోపలైతే ఏ విధంగా ఉంది చూసుకోవచ్చు. ఇక ఇదైతే మన ఎంట్రన్స్. సో చూసుకోండి ఫ్రెండ్స్, చాలా వరకు అయితే ప్యాసింజర్లు అయితే ఫుల్గా అయితే ఉన్నారు. ఒక పక్క 3 సీట్లు, ఒక పక్క 2 సీట్లు అయితే మనకు ఈ వందే భారత్ కోచ్ని అయితే అరేంజ్ చేశారు. సో చాలా వరకు అయితే కోచ్ అయితే ఫుల్గా అయితే ఉంది. ఇంకా అయితే టైం ఉంది, మనకి చాలా టైం అయితే ఉంది. ట్రైన్ టైంకి స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే వందే భారత్ కాబట్టి ఆన్ టైంకి అయితే స్టార్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఒక నిమిషం అటు ఇటు కూడా అవ్వచ్చు అప్పుడప్పుడు. చాలా వరకు అయితే మనం రైట్ టైంకి అయితే ఇప్పుడు ఉన్నాము ట్రైన్లో. సో మనం అక్కడి నుంచి విశాఖపట్నం బోర్డు, సో ప్లాట్ఫారం ఎండింగ్కి 8వ నెంబర్ ప్లాట్ఫారం స్టార్టింగ్కి అయితే మనం వెళ్తున్నాం విశాఖపట్నం. సో చూసుకోవచ్చు, విశాఖపట్నం ట్రైన్ అయితే ఇది. మనం ఇక్కడ నుంచి సికింద్రాబాద్కి అయితే రైడ్ చేయబోతున్నాం. సికింద్రాబాద్ అంటే సికింద్రాబాద్లో దిగను, నేను ముందే కొత్త ఖమ్మంలో దిగిపోతాను. సో ఫస్ట్ ఫ్రంట్ సైడ్. ఇంకా అక్కడి నుంచి మనం క్యాబిన్లోకి వచ్చేసాము. డ్రైవర్ దగ్గరికి, డ్రైవర్ సీట్ పక్కనకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మనం వీడియో తీసుకుంటున్నాం, చూసుకోవచ్చు ఫ్రెండ్స్. డ్రైవర్ సీట్ ఎలా ఉంది, డ్రైవర్ అంటే లోకో పైలట్ అంటారు, డ్రైవర్ అనరు. ట్రైన్ డ్రైవర్ అని ఎవరు అనరు, ట్రైన్ లోకో పైలట్ అంటారు. సో లోకో పైలట్లు వాళ్ళ టైం వాళ్ళు నోట్ చేసుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇంకా మనకి టైంకి అయితే ఇంకొక 10 మినిట్స్ అవుతుంది ట్రైన్ మూవ్ అవ్వడానికి. ఇంకా మనం చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఉంది మన ట్రైను. సో ఇక్కడ నుంచి మన ట్రైన్ అయితే ఆన్ టైంకి అయితే స్టార్ట్ అవబోతుంది. ఈ లోకో పైలట్లు వాళ్ళ టైమింగ్స్ అన్నీ నోట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇంకా అక్కడి నుంచి మన ట్రైను స్టార్ట్ అవ్వడానికి ఇంకొక 5 మినిట్స్ అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి మనం మన కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడైతే మనం క్యాబిన్లోకి వెళ్ళాం కదా, ఇంజన్లోకి. సో ఇంజన్లోకి ఎలా ఉందనేది నేను చూపించాను. ఇక ఇంజన్ తర్వాత ఇక మనం మన కోచ్లోకి అయితే వెళ్ళిపోయి కూర్చోవాలి. ఎందుకంటే ఇక్కడ వందే భారత్ ట్రైన్ డోర్లు క్లోజ్ అయితే మళ్ళీ ఓపెన్ అయితే కావు, చాలా కష్టం. మీరు డోర్ల దగ్గర నిల్చుంటాం, మనం ఏలాడతాం అని అంటే కుదరదు ఫ్రెండ్స్. C520833 ఇది మన భోగి, ఎందుకంటే లోపలికి వచ్చేసేయండి. ఎందుకంటే డోర్ల దగ్గర అస్సలు ఉండకూడదు. సో డోర్లు ఆటోమేటిక్ క్లోజ్ అవుతాయి ఫ్రెండ్స్, నార్మల్ లోకల్ ట్రైన్ల లెక్క అయితే కాదు. ఇక మన సీట్లోకి అయితే మనం వచ్చేసి కూర్చున్నాము, ఎందుకంటే మన ట్రైను ఆన్ టైంకి మూవ్ అయిపోతుంది 5:45కి. సో 5:45కి అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మన సీట్ వచ్చేసి కిటికీ పక్కన అయితే కాదు, కిటికీ పక్కన ఉన్న సెకండ్ సీటు. సో కిటికీ పక్కన సీట్లు అయితే ప్రజెంట్ అయితే ఎవరు రాలేదు. సో ఆ సీట్లో నేను కూర్చున్నాను విండో పక్కన. సో ఈ 2 సీట్లు అయితే మనయే ప్రజెంట్ ఇప్పటివరకు అయితే. మన సైడు 2 సీట్లు ఉన్నాయి, అటు సైడు 3 సీట్లు ఉన్నాయి. సో అక్కడ నుంచి మనం విశాఖపట్నం ఆన్ టైంకి అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు ఆన్ టైంకి అయితే 5:45కి అయితే ఇక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోయాం. 5:45కి మనం అయితే స్టార్ట్ అయిపోయాం. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, విశాఖపట్నం స్టేషన్కి అయితే మనం బాయ్ బాయ్ చెప్పేసుకుందాం. ఒక్కసారి బాయ్ బాయ్ చెప్పండి గట్టిగా. ఇంకా ప్లాట్ఫారం బుక్ అని చెప్పి ఇక్కడ ఒక బుక్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ ప్లాట్ఫారం బుక్లో అయితే చూసుకోవచ్చు, మనకి అంటే టైం పాస్ కోసం ఈ ట్రైన్లో కూర్చున్నప్పుడు మనకి టైం పాస్ కాకపోతే ఈ బుక్ చూసదు. ఇందులో ఉన్న నగలు అవన్నీ మనకి ఈ డిస్కౌంట్లో ఎలా ఎంతకి అన్నది మనకి చూపిస్తున్నాడు. ఇంకా టూరిస్ట్ ప్లేసెస్ అరకు అని రాసింది, హియర్ స్టే అని రాసింది. ఇక్కడ ఈ బుక్లో చాలా వరకు ఇండియా గేటు, ముంబై,
ఢిల్లీ ఎర్రకోట, ఢిల్లీ యొక్క రాజ్భవన్, చాలా రకాల అయితే ఇక్కడ ఇందులో స్టోరీస్ అయితే మెన్షన్ చేసి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ స్టోరీస్ మనం చూసుకోవచ్చు. సిటీలో నుంచి అయితే మనం విశాఖపట్నం సిటీలో నుంచి ఒక 15-20 కిలోమీటర్స్ వరకు అయితే బయటకైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక మనం స్టేషన్కి అయితే దాటేసి వెళ్ళిపోయాము. విశాఖపట్నం దాటిన తర్వాత అయితే చాలా స్టేషన్లు అయితే వస్తున్నాయి. కానీ ఈ ట్రైన్కి అయితే ఎక్కువ స్టాపులు అయితే లేవు ఫ్రెండ్స్. చాలా తక్కువ స్టాపులు ఉన్నాయి. విజయవాడ వరకు అయితే 2 స్టాపులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి సామర్లకోట, ఇంకోటి రాజమండ్రి. ఇప్పుడు దాటబోయే స్టేషన్ వచ్చేసి దువ్వాడ రైల్వే స్టేషన్. చూడండి ఫ్రెండ్స్, ట్రైన్ ఏ విధంగా అయితే ఫాస్ట్గా అయితే వెళ్తుందో. మన ట్రైన్ టికెట్తో పాటు అయితే మనకు బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చారు. మన ట్రైన్ టికెట్లోనే మిక్స్ అది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఇది కొబ్బరి పల్లీల చట్నీ అయితే మనకు ఒకటి ఇచ్చారు, కోకోనట్ అని. సో ఇందులో అయితే సాంబార్ అయితే ఉందంట. ఇది సాంబార్ది చూసుకోవచ్చు. మన బ్రేక్ఫాస్ట్ ఇందులో వచ్చేసి ఉప్మా ప్లస్ వడ, ఒకటి పెరుగు, ఒక బిస్కెట్, ఒక కాఫీ. చూసుకోండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో. ఒక సాంబార్ అయితే ఇచ్చారు, ఒక చిన్న కప్పు, ఒక కోకోనట్ ఇది మన పల్లీల పచ్చడిది ఒక డబ్బా ఇచ్చారు, కొద్దిగా ఒక కప్పు మనకి ఉప్మా వేశారు, ఒక వడ అయితే ఇచ్చారు, ఒక పెరుగు డబ్బా అయితే ఇచ్చారు. ఇది మన బ్రేక్ఫాస్ట్. ఈ రోజుకి మన వందే భారత్లో ఈ బ్రేక్ఫాస్ట్ అయితే టేస్ట్ చేద్దాం, ఏ విధంగా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఇక అక్కడి నుంచి మనం సామర్లకోట రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. సామర్లకోట రైల్వే స్టేషన్ అయితే ఇది ప్రజెంట్ మనకి ఫస్ట్ స్టాప్. విశాఖపట్నం నుంచి బయలుదేరినాక మన వందే భారత్ ట్రైన్కి సామర్లకోట రైల్వే స్టేషన్ అయితే ఫస్ట్ స్టాపు. ఈ సామర్లకోట రైల్వే స్టేషన్ అయితే చూసుకోవచ్చు. ప్రయాణికులు అయితే ఏ విధంగా ఉన్నారు, చాలా వరకు అయితే క్రౌడ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా మన వందే భారత్ ట్రైన్ అయితే మనకి చాలా తక్కువ టైంలో మనకి సికింద్రాబాద్ చేరుకుంటుంది. కాబట్టి మనకి ఈ ట్రైన్ అయితే చాలా వరకు అయితే ప్రయాణికులు అయితే ఎంచుకోవడం జరుగుతుంది. చాలా వరకు అయితే పీపుల్స్ అయితే ఈ ట్రైన్ అయితే ఎంచుకుంటున్నారు. ఎందుకంటే హైదరాబాద్ చాలా తక్కువ టైంలో రీచ్ అవుతుంది. ఆర్ మళ్ళీ ఏంటంటే ఆన్ టైంలో చాలా వరకు ఆన్ టైంకి ఈ ట్రైన్ అయితే రీచ్ అవుతుంది. వందే భారత్ తక్కువ స్టాపులు ఉన్నవి, చాలా స్పీడ్గా 120 నుంచి 130 km/h స్పీడ్తో అయితే ఈ ట్రైన్ అయితే వెళ్తుంది. కాబట్టి ఈ ట్రైన్ని ఎక్కువ మంది అయితే చూస్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ వచ్చేసి మనం సామర్లకోట రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. ఈ సామర్లకోట రైల్వే స్టేషన్ అయితే చూసుకోవచ్చు. ప్లాట్ఫారం 1లోకి అయితే వచ్చాము మనం అయితే ప్రజెంట్. ఇక్కడైతే ఈ విధంగా ఉంది. కష్టపడి చదువుకుంటే జీవితంలో ఉన్నత స్థాయిలోకి చేరుకోగలం అనేది గాంధీ గారిది ఒకటైతే కొటేషన్ పెట్టారు. ఇంకా అక్కడి నుంచి మనం సామర్లకోట రైల్వే స్టేషన్ దాటినాక రాజమండ్రి రైల్వే స్టేషన్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. రాజమండ్రి రైల్వే స్టేషన్ అయితే నేను తీయలేకపోయాను. సో మనం ఆల్రెడీ రాజమండ్రి రైల్వే స్టేషన్ అయితే ఇప్పుడైతే క్రాస్ అయ్యి వెళ్ళిపోతున్నాం. ఇక రాజమండ్రి స్టేషన్ క్రాస్ అయ్యి వెళ్ళిపోయాక ఇక్కడ పెద్ద టర్నింగ్ అయితే వచ్చేసింది. ఇదైతే మన గోదావరి నది మీదకి, మన గోదావరి బ్రిడ్జి మీదకి వెళ్ళటానికి అయితే మెయిన్ టర్నింగ్ అనమాట. ఇక్కడ నుంచి టర్న్ అయినాక 1 కిలోమీటర్ దూరంలో అయితే మనకి గోదావరి బ్రిడ్జి అయితే ఉంది ఫ్రెండ్స్. గోదావరి బ్రిడ్జి చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే గోదావరి బ్రిడ్జికి 1 కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. గోదావరి బ్రిడ్జి సో దగ్గరికి అయితే వచ్చేసాము. గోదావరి బ్రిడ్జి మీదకి రాజమండ్రి యొక్క గోదావరి బ్రిడ్జి చూసుకోండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందేమన్నది. ఇక గోదావరి బ్రిడ్జ్ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా కనిపిస్తుంది, చాలా ఎక్సైటింగ్ ఉంది. ఏమైనా ఉందా గోదావరి అనే బోర్డు కూడా వెళ్ళిపోయింది. గోదావరి బ్రిడ్జ్ అయితే మనం ఇప్పుడు గోదావరి బ్రిడ్జ్ మీద అయితే మన వందే భారత్ ట్రైన్ అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. ఏమైనా ఉందా, అస్సలు సూపర్ మైండ్ బ్లోయింగ్ అయితే వెళ్ళిపోతుంది ఈ ట్రైన్ అయితే. వందే భారత్ అయితే గోదావరి మీద అయితే సూపర్గా వెళ్తుంది. హైలైట్ వాట్ స్పీడ్. అటు పక్క చూడండి ఫ్రెండ్స్ రాజమండ్రి అయితే క్లియర్ కట్ కనిపిస్తుంది. రాజమండ్రి మనకి రాజమండ్రి విలేజ్. అక్కడి నుంచి గోదావరి కూడా చాలా వరకు అయితే వాటర్ అయితే ఫుల్గా అయితే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఈ మధ్యలో పడ్డ వానలకైతే ఈ గోదావరి ఫుల్గా అయితే ఉంది. చాలా వరకు అయితే ఫుల్ అంటే ఓవర్గా అయితే ఏమి రావట్లేదు. గోదావరి అయితే లిమిట్లో అయితే వస్తుంది. వాటర్ అయితే ఫుల్గా ఉన్నది. గోదావరి పులసలు, గోదావరి చేపలు చాలా సూపర్గా ఉంటాయి. ఈ గోదావరి బ్రిడ్జి మీ నుంచి అయితే మనమైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ రాజమండ్రి దగ్గర అయితే మనకి గోదావరి మీద 4 నుంచి 5 బ్రిడ్జీలు అయితే ఉన్నవి. ఇప్పుడు ట్రైన్కి సంబంధించిన అయితే 2 బ్రిడ్జీలు, మళ్ళీ బై రోడ్ వెహికల్స్ పోవడానికి అయితే 3 బ్రిడ్జీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు ఈ గోదావరి నది మీద. ఎందుకంటే అవుటర్ బైపాస్లో అయితే 2 బ్రిడ్జీలు అయితే ఉన్నవి. నేను ఆల్రెడీ ఆ వీడియో కూడా తీశాను. బై రోడ్ కూడా మేము వెళ్ళిన వీడియో కూడా ఉంది. ఇంకా అక్కడి నుంచి మనం కోనసీమలోకి అయితే ఎంటర్ అయిపోయాం చూడండి ఫ్రెండ్స్. ఇక గోదావరి దాటినాక రాజమండ్రి దాటి మనం గోదావరి దాటి ముందుకైతే వచ్చాము. ఇంకా సేమ్ ఇంకొక టర్నింగ్ అయితే ట్రైన్ మొత్తానికి అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. చూసుకోండి బ్యాక్ సైడ్ ట్రైన్. ఇక మనమైతే ఇక రాజమండ్రి దాటిన తర్వాత ముందుకు వచ్చాక ఈ రాజమండ్రి కృష్ణా డిస్టిక్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. చూడండి ఫ్రెండ్స్ అరటి తోటలు ఫుల్గా, కొబ్బరి తోటలు, అరటి తోటలు, ఇంకా
మన తాడి చెట్లు సూపర్గా అయితే కనిపిస్తుంది. పచ్చని పొలాలు, పచ్చని ప్రకృతి చాలా వరకు అయితే చాలా బాగుంది. మనం ఈ ట్రైన్లో అయితే మనకి సూపర్ ఎక్స్పీరియన్స్గా అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఈ వందే భారత్ ట్రైన్ని ఎర్లీ మార్నింగ్ కంపల్సరీ రైడ్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా ఎగ్జాక్ట్లీగా చాలా బాగా అనిపించింది. ఈ ట్రైన్ జర్నీ అయితే సూపర్ ఎక్సలెంట్. నేనైతే 100కు 100 మార్కులు అయితే వేసేస్తాను ఇప్పుడైతే ఇప్పటివరకు నో ప్రాబ్లం. చాలా వరకు ఈ ట్రైన్ కండిషన్ అయితే చాలా బాగుంది. ట్రైన్ స్పీడ్ కానీ మెయింటెనెన్స్ కానీ చాలా వరకు అయితే అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి పచ్చని పొలాలు. ఇక్కడైతే 3 పంటలు అయితే పండిస్తారు. వరి పంటలు అయితే చూడండి. కొబ్బరి తోటలు ఏ విధంగా ఉన్నాయి. కోనసీమలో కృష్ణా జిల్లాలో అసలు కొబ్బరి తోటలతోటి అసలు హైలైట్. అసలు ట్రైన్ అయితే బలిగా పచ్చని పొలాల మధ్య నుంచి వెళ్తుంటే చాలా ఎగ్జైటింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ ట్రైన్ జర్నీ అయితే సూపర్ ఎక్స్పీరియన్స్. అసలు ఒక్కసారి వందే భారత్ ట్రైన్ విశాఖపట్నం నుంచి ఎర్లీ మార్నింగ్ సికింద్రాబాద్ రూట్లో అయితే ఈ కోనసీమ అందాలు చూసుకుంటూ, ఈ రాజమండ్రి దాటిన గోదావరి బ్రిడ్జ్ చూసుకుంటూ మీరు ఈ ట్రైన్ జర్నీ అయితే కంపల్సరీ చేయాలి ఫ్రెండ్స్. పచ్చని పొలాల మధ్య ఈ ట్రైన్ వెళ్తుంది. చూడండి ఏ విధంగా ఉంది. అసలు హైలైట్ ఏమైనా ఉందా అసలు పచ్చని పొలాలతోటి. ఇక మనమైతే ఇక దగ్గరలో అయితే విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే చాలా దగ్గరలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు రాబోయే స్టాప్ వచ్చేసి విజయవాడ. మనం ఆల్రెడీ 2 స్టాపులు అయితే దాటాము. విజయవాడ కంటే ముందున్న స్టేషన్లు సామర్లకోట ప్లస్ రాజమండ్రి రైల్వే స్టేషన్ అని నేను ఇందాలే చెప్పాను. విశాఖపట్నం దాటిన తర్వాత అయితే 2 స్టాపులు ఉంటాయి, సామర్లకోట ప్లస్ రాజమండ్రి. ఇప్పుడు రాబోయేది అయితే విజయవాడ. అన్నట్టునే విజయవాడ రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. చెప్పాను కదా నేను ఆల్రెడీ విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే మనం వచ్చేసాము. ప్రజెంట్ విజయవాడ రైల్వే స్టేషన్కి స్లోగా అయితే మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. ప్రజెంట్ వచ్చేసి మనం విజయవాడ రైల్వే స్టేషన్లోకి స్లోగా ఎంటర్ అయిపోతున్నాము. మనమైతే ప్రజెంట్ 6వ నంబర్ ప్లాట్ఫారంకి, విజయవాడలో 6వ నంబర్ ప్లాట్ఫారంలోకి అయితే మన ట్రైన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. విజయవాడలో మ్యాక్సిమం 5 లేదా 6 లేకపోతే 7వ నెంబర్ ప్లాట్ఫారంలలో విజయవాడలో కంపల్సరీ ఈ ట్రైన్ ఆగుతుంది. ఇక విజయవాడ రైల్వే స్టేషన్ దాటినాక ఇక రాబోయేది మన స్టాపే, ఖమ్మం జిల్లా, ఖమ్మం డిస్టిక్, ఖమ్మం స్టాప్. చూసుకోండి 128, 129, 130 km/h స్పీడ్ తోటి అయితే ఈ ట్రైన్ అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. ఇక ఖమ్మం దగ్గరలో అయితే ఉన్నాము. ప్రజెంట్ అయితే ట్రైన్ అయితే ఎంఎస్ స్పీడ్గా అయితే వెళ్తుంది. 130 km స్పీడ్కి దగ్గరలో అయితే ఉంది. ఇక ఇక్కడ నుంచి మన ఖమ్మం రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాము. చిన్నగా అయితే మన ఖమ్మం రైల్వే స్టేషన్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఇదే మన ఖమ్మం రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మన రైడ్ అయితే ఎండ్ అవ్వబోతుంది ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ 5:45కి మన విశాఖపట్నంలో మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. మన ఖమ్మం రైల్వే స్టేషన్లో 11 గంటలకి, ఎగ్జాక్ట్లీ 11 గంటలకి మన ట్రైన్ ఇక్కడ మన ఖమ్మం రైల్వే స్టేషన్లో దింపేసి వెళ్ళిపోతుంది. ఇంకా బాయ్ చెప్పేసేద్దాం. మన ట్రైన్కి బాయ్ చెప్పేస్తున్నాను. మన ఖమ్మం రైల్వే స్టేషన్ నుంచి అయితే వందే భారత్ మూవ్ అయిపోయింది. ఇక మనం అయితే బయటకు అయితే వచ్చేసాము. మన ఖమ్మం రైల్వే స్టేషన్లో ప్రజెంట్ అయితే మనం బయట అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఇక ఇక్కడ నుంచి మన ట్రైన్ జర్నీ అయితే వందే భారత్ ట్రైన్ జర్నీ అయితే ఎండ్ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని.